పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఈ ఏడాది ఒక వైఫల్యం తర్వాత దాని ఎఫెక్ట్ ఏమాత్రం కూడా లేకుండా వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రమే ఓజీ. యువ దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ హైప్ తో వచ్చింది. మరి ఆ హైప్ ని ఈ సినిమా మ్యాచ్ చేసిందా లేదా అనేది ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే 1993 సమయంలో ముంబై పోటుకి దాదా అయినటువంటి సత్యదాదాకి అండగా ఓజాస్ గంభీర ఓజీ అండగా ఉంటాడు. కానీ ఓ కారణం చేత గంభీర సత్యదాదా నుంచి దూరం కావాల్సి వస్తుంది. అక్కడి నుంచి ఆ పోటుపై చాలా మంది కన్ను పడుతుంది. గంభీర ఎందుకు సత్యదాదాకి దూరం అయ్యాడు, అసలు ఇద్దరికి లింక్ ఎలా కుదిరింది, ఇంకో పక్క అర్జున్ గంభీరని ఎందుకు చంపాలనుకుంటాడు, ఓమిగా పిలువబడే ఓంకార్ వర్ధమాన్ తాలూకా ఆడియన్స్ కంటైనర్ లో సత్యదాదా పోటు వచ్చాక ఏమయ్యాయి, ఈ మధ్యలో గంభీర కోల్పోయింది ఏంటి, అసలు ఈ గంభీర ఎవరు, అతని గతం ఏంటి అని తెలియాలంటే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందే. ఇంకా ప్లస్ వన్ సెషన్కి వస్తే పవన్ కళ్యాణ్ నుంచి ఎంతో కాలంగా మిస్ అవుతున్న ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ తరహా ట్రీట్ కోసం చూస్తున్న వారికి ఓజీ ఒక జంబో బిర్యానీ ప్యాకెట్ లాంటిదని చెప్పవచ్చు. ఇలా కదా తమ అభిమాన హీరోని చూడాలనుకుంటామనే ఫ్యాన్స్ మధ్యలోని మాటకి సుజిత్ తన ప్రెజెంటేషన్ తో సమాధానం అందించాడని చెప్పాలి. ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ గా పవర్ స్టార్ తన మార్క్ స్వాగ్ అనే స్క్రీన్ ప్రెజెన్స్ తో డైనమిక్ గా స్క్రీన్ పై కనిపించారు. తనపై ప్రతి సన్నివేశం మంచి పవర్ఫుల్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. తన నటన కూడా వింటేజ్ పవర్ స్టార్ ని తలపిస్తే ఇక యాక్షన్ కోసం డెఫినెట్ గా చెప్పాల్సిందే. మార్షల్ ఆర్ట్స్ లో పవన్ కళ్యాణ్ ఉన్న నైపుణ్యత ఏపటితో తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పని లేదు. ఇటీవల హరిహర వీరమల సినిమాలో కూడా పవన్ సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో అదరగొట్టారు. ఇక ఇది అందుకు ఇంకా భిన్నమైతే ఇందులోని పవర్ స్టార్ తన మ్యాచ్ చూపించారని చెప్పాలి. ఒక సమురాయిగా అయితేనేం, ఒక బ్రూటల్ గ్యాంగ్స్టర్లు అయితేనేం, ఒక ఊచకొత్త తన స్క్రీన్ పై చూపించాలని చెప్పొచ్చు. పర్టికులర్ గా తనపై డిజైన్ చేసిన ప్రతి యాక్షన్ బ్లాక్ మంచి స్టైలిష్ గా ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. అలాగే ఓదాస్ కంప్లీట్ గా యాక్షన్ లో దిగాక సీన్స్ కూడా ఫాస్ట్ కి ట్విస్ట్ ఇస్తాయి. ఇంకా తనతో పాటుగా నటించిన హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ ఒకంత ఆశ్చర్యపరుస్తుందని చెప్పొచ్చు. నటన అయితే ఏమి పవన్ కళ్యాణ్ తో కెమిస్ట్రీ కానీ ఇది వరకు చూసిన ప్రియాంకన అన్నట్టు అనిపిస్తుంది. ఇక వీరితో పాటుగా విలన్ గా ఇమ్రాన్ హాస్మీకి సాలిడ్ సీన్స్ పడ్డాయి. తనకి సోలోగా మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ తో కూడా మంచి పవర్ఫుల్ సన్నివేశాలు దక్కాయని చెప్పాలి. ఇక వీరితో పాటుగా అర్జున్ దాస్ కి మంచి రోల్ దక్కింది. తనకు చాలా ఇంపార్టెన్స్ ఇందులో కనిపించగా తనతో పాటుగా నటిస్తున్న ఏ రెడ్డి కూడా సాలిడ్ రోల్ కనిపించి మెప్పిస్తుంది. ఇక నటుడు ప్రకాశ్ రాజ్ సత్యదాదాగా ఎప్పట్లానే మంచి నటన కనబరిచారు. ఇంకా సెకండ్ హాఫ్ లో సాలిడ్ స్కోర్ తో సాగే సన్నివేశాలు మంచి హై యాక్షన్ బ్లాక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. వీటితో పాటుగా సుజిత్ ఇచ్చిన తన సినిమాటిక్ యూనివర్స్ లింక్ సర్ప్రైజ్ కల్పిస్తుంది. ఇక మరో ఇంప్రెస్ చేసే అంశం ఇందులో కెమెరా వర్క్ అండ్ సంగీతం అని చెప్పాలి. ఈ రెండు పార్ట్స్ మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి. ఇంకా టెక్నికాలిటీ విషయానికి వస్తే ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయి. మొదటి నుంచి మేకర్స్ భారీ మొత్తంలో ఈ సినిమా ఖర్చు చేసినట్టు టాక్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి ఫ్రేమ్ ని ఎంతో రుచిగా తీర్చిదిద్దారని చెప్పాలి. ఇక రవికే చంద్రన్, మనోజ్ ప్రభాంశాల సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పీక్ లెవెల్లో ఉంది. సాలిడ్ విజువల్స్ ని తమ ప్రజెంట్ చేశారు. తమన్ ఈ మ్యాన్ కోసం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. తను గట్టి డ్యూటీనే చేశాడని సినిమాకి ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో తమన్ మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. నవీన్ నూలి ఎడిటింగ్ లో కథనాన్ని కొంచెం గ్రిప్పింగ్ గా మార్చింది. ఇక దర్శకుడు సుజిత్ విషయానికి వస్తే తన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కావాల్సిన సాలిడ్ ఎలిమెంట్స్ బాగా డిజైన్ చేసుకున్నాడు. ఫ్యాన్స్ కి కావాల్సిన ఒక ఫ్యాన్ బాయ్ ఫీస్ట్ అందించే క్రమంలో కథనం పరంగా మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ప్లాన్ చేసుకోవాల్సింది. తన సినిమాటిక్ యూనివర్స్ కూడా లింకులు లాంటివి బాగానే చేసుకున్నాడు. కానీ ఓజీ కనిపించిన కథనంలో డోస్ తలుపులేదనిపిస్తుంది. కొంతవల్ల స్లోగా ఒకే రేంజ్ లో కొనసాగుతుంది. సో పవన్ వరకు మినహా మిగతా కథనం మాత్రం ఇంకా బలంగా గ్రిప్పింగ్ గా డిజైన్ చేసుకోవాల్సిందే. ఇక మొత్తంగా చూసినట్టయితే ఈ ఓజీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి సాలిడ్ ట్రీట్ అందిస్తుందని చెప్పాలి. సుజిత్ పవన్ కళ్యాణ్ ప్రజెంట్ చేసిన విధానం క్రేజీ స్టఫ్ ని అందిస్తుంది. తన బ్యాక్ స్టోరీ కానీ తనపై ఎలివేషన్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ ట్రీట్ అందిస్తాయి. ఈ విషయంలో మాత్రం సుజిత్ సాలిడ్ వర్క్ అందించాడు. ఇక వీరితో పాటుగా తమన్ వర్క్ ఇంకా కెమెరా వర్క్ కూడా సినిమాలో ఇంప్రెస్ చేస్తుంది. కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్న ఫీల్ ఉంటుంది. ఇది పక్కన పెడితే ఒక స్టైలిష్ అంటే సాలిడ్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా చూడాలనుకుంటే ఓజీ మంచి ట్రీట్ ఇస్తుంది.